ఆ దేవుడు ఎలాంటి వాడు అంటే దర్శించి మనతో ముఖాముఖిగా మాట్లాడగలవాడు. ఆయన నామము మన నష్ట మీద రాసి ఉన్నది కనుక ఆయన నామముని గురించి మనం ఎల్లప్పుడూ ప్రకటించి మహిమపరచువానిగా ఉండాలి. నేను నీ నిమిత్తమై నా నిమిత్తమై నా ప్రభు అని యేసు దీర్ఘశాంతముతో ఉన్నాడు. కనిపెట్టగల స్వభావము, ఆయనతో మాట్లాడగల స్వభావము మనకుండేది కదా నరునికి ఎంతో మేలు. దేవుని ప్రియమైన సంఘమా, దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు వినువారు ఆనందిస్తారు. ఆయన మాటలు వినువారు ఉత్సాహ గానములతో గంతులు వేస్తారు. ఆయన మాట వినువాడు బలహీనుడు కాదు. ఆత్మీయమైన శారీరక సంబంధమైన రుగ్మతల నుంచి విడుదలను ఇవ్వగలవాడు. ఆయన మాట జంతువు వంటిది కాదు, ఆయన మాట రాయి వంటిది కాదు, ఆయన మాట కలకు వంటిది కాదు. ఆయన మాట సాత్వికమైనది, ఆయన మాట మృదువైనది, ఆయన మాటలో ప్రేమ ఉంది, ఆయన మాటలో కనికరం ఉంది. అంత ప్రేమ గల దేవుడు మనలను దర్శించుటకై ఆశపడుతున్నాడు. మనలో ఏముంది అని ఆశపడుతున్నాడు. మనలను ఆయన ఎందుకు ప్రేమిస్తున్నాడు? దేవుడు బిడ్డలారా, ప్రవక్తను నిలవబెట్టిన దేవుడు తన సంఘాన్ని బాగు చేయడానికి, ప్రవక్తలను దేవుడు ఎందుకు నిలవబెడుతున్నాడు అంటే తప్పిపోయిన తన సంఘాన్ని మరలా తన మార్గములో నిలవబెట్టడానికి. ప్రవక్తలను ఎందుకు ప్రవచనములు పలికించాడు అంటే పాడైపోయిన తన సంఘాన్ని బాగు చేయడానికి. ప్రవక్తలను సంఘము నిమిత్తమై పరలోకపు దర్శనములతో సంఘము మధ్యన ప్రవక్త ఎందుకు ఉండవలసి వచ్చిందంటే మరలా తప్పిపోకూడదు అని దేవుడు సంఘాన్ని నిత్యము కట్టుకుంటూ ఉన్నాడు. సంఘాన్ని నిత్యము కట్టుకుంటూ కాపుదల కాపుతూ ఉన్నాడు. సంఘము కుడికి కానీ ఎడమ కానీ తొట్టులకుండా ఆయన దీర్ఘశాంతముతో మనను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ అందరికీ ఒకేలా ఉంది, అందరికీ ఉపకారి. ఆయన లోకమును ఎంతగానో ప్రేమించాడు, మనల్ని కూడా అంతే ప్రేమిస్తున్నాడు. ఈ రోజున ఆయన సన్నిధిలో ఆయన కుమార్తెలుగా, ఆయన కుమారులుగా మనము నేనేలా ఎంతో ఆశీర్వాదం. ఎవరికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని లేఖనాలను వినుటకై ముందుగా మీరు ఎవరైనా సాక్ష్యాలు ఉంటే తెలియజేయండి. ప్రభు మీ పట్ల ఏదైనా మేలు చేస్తే, మేలు అవసరమైతే ప్రార్థనా సహాయము మీరు అడిగి వినట్లయితే దయచేసి తెలియజేయండి. మీ కొరకు మేము దినదినము ప్రత్యేకముగా ప్రార్థనలు చేస్తామని ప్రభు గారికి మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుని లేఖనాలు విన్నామండి. దేవుని వాక్యము అందరితో మాట్లాడుతుంది. ఆయనకి ఏ భేదం లేదు. దొంగతో మాట్లాడుతుంది, వేశ్యతో మాట్లాడుతుంది, వేషధారిగా ఉన్న వారితో మాట్లాడుతుంది, మంచి వారితో కూడా మాట్లాడతారు. ఆయన మాటకు లేక ఆయన వాక్యములకు భేదం లేదు. మంచివారిని బలపరుస్తుంది, చెడ్డవారిని సరి చేస్తుంది. వాక్యానికి ఉన్నటువంటి బలము అదే. అట్టి బలమైన వాక్యాన్ని మనలోనికి రానిద్దామండి. మంచి మనసుతో దేవుని వాక్యాన్ని వినాలి. యెహెజ్కేలు గ్రంథం నుంచి 14వ అధ్యాయము 12వ వచనం నుంచి కొన్ని వచనాలను ధ్యానం చేద్దామండి. యెహెజ్కేలు 14వ అధ్యాయము 12వ వచనం నుండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవి, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారము ఆహారము లేకుండా చేసి కలలు పంపించి
మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది. ఎప్పుడు ప్రత్యక్షమైంది యెహోవా వాక్కు? మనుషులు తమ హృదయములలో విగ్రహములను నిలుపుకొని దోషము పుట్టించే అభ్యంతరములను తమ ఎదుట పెట్టుకొని ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలుకు ప్రత్యక్షమయ్యాడు. ప్రవక్త అయిన యెహెజ్కేలు సంఘములకు వెళ్ళి చక్కని పాటలు పాడుతూ సితారా వాయించుతూ సంఘాన్ని మేలుకొల్పుతూ ఉంటే సంఘమట ప్రవక్తనట పిచ్చివాడిని చూసినట్లు చూసాయట. ఎలా చూసాయంటండి? బజార్లో పిచ్చోడి మనం చూస్తాం కదా, ఇది మనకెత్తిలే అనుకుంటాం. అదే గోడ మీద వాల్ పోస్ట్ అంటించింది అనుకోండి, ఇది మనకు కావాల్సిందే కదా. సినిమా వాల్ పోస్టర్ అంటించగానే ఆహా ఓహో అనుకుంటాం. ఎవరైనా తెచ్చోడు కనపడితే ఏమనుకుంటాం తెలుసా? ఇది కూడా మనకెత్తిలే అనుకుంటాం. సంఘము ప్రవక్తను పిచ్చివాణి చేసింది. సంఘము ప్రవక్తను వెర్రివాణి చేసింది. సంఘం ఎదుట ప్రవక్త సితారా పట్టుకుని చక్కగా పాడుతున్నాడు యెహెజ్కేలు. కానీ సంఘం యొక్క హృదయములో ఏం మిగిలిపోయాట? విగ్రహాలు మిగిలిపోయాయట. ఏమన్నాయంటే విగ్రహాలు మిగిలిపోయాయి. సంఘములో విగ్రహారాధన పెరిగిపోయింది. విగ్రహములే పూజిస్తూ విగ్రహములే ఆరాధిస్తూ ఉన్నటువంటి ఇశ్రాయేలు అను సంఘము కొరకై దేవుడు ప్రవక్తను నిలబెట్టాడు. సంఘమును దేవుని యొక్క మార్గములకు నడిపించడానికి చెదిరిపోయిన సంఘాన్ని మరలా కట్టుకుని నిమిత్తమై, మరలా నిర్మించుకుని నిమిత్తమై, సంఘమును సరిచేసి సంఘములకు కావలసిన ఆహారమును ఇచ్చుటకై దేవుడు ఎవరు నిలవబెడుతున్నాడు అంటే ప్రవక్తను నిలవబెడుతున్నాడు. ఆ ప్రవక్త నిలబడి దేశము కొరకు మొదలు పెట్టుచున్నాడు. దేవునికి స్తోత్రం. దేని కొరకంట? దేశం కొరకు మొదలు పెడుతున్నాడు. ప్రజల కొరకు కనిపెడుతున్నాడు. ప్రజలు బాగుపడాలని ప్రార్థన చేస్తున్నాడు. వారికి ఉన్నటువంటి బాగుపడాలని ప్రార్థన చేస్తున్నాడు. వారి జీవితంలో మేలు కలుగునట్లు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని దృష్టికి విరోధమైన పాపము చేసినప్పటికీ, దేవుని దృష్టికి యథార్థత కోల్పోయినప్పటికీ, దేవుని దృష్టిలో వారి పాపములుగా ముద్రించబడినప్పటికీ ప్రవక్త మాత్రము స్వరాన్ని మోతవేయలేదు. గొంతెత్తి పాడుతూ సితారా వాయిస్తున్నాడట యెహెజ్కేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు పిల్లలా, దేవుని ప్రేమించిన పిల్లలారా, మీ మధ్యలో నిలబడినటువంటి దేవుని దాసుని మీ కొరకు మాట్లాడుతున్నప్పుడు దేవుని దాసుని పిచ్చివాణిగా చూడవద్దండి. ఆయన ప్రతినిధి. దైవజనుడు ఎవరంటండి? దేవుని సంఘమునకును దేవునికి ఈ దైవజనుడు ఎలాంటివాడట? ప్రతినిధి. ప్రతినిధి. ఆయన వర్తమానమును, దేవుని యొక్క ఉద్దేశమును, దేవుని తలంపులను, దేవుని వాగ్దానములను సంఘములకు చేరవేసేవాడు ఎవరంటే దైవజనుడు లేక సేవకుడు. సేవకుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏ దేశం అయితే విశ్వాసఘాతులైపోయిందో, ఏ సంఘం అయితే విశ్వాసఘాతమైపోయిందో, దేవుని వలన మేలు పొందిన సంఘం, దేవుని వలన స్వస్థత పొందిన సంఘం, దేవుని వలన దీవించబడిన సంఘం, దేవుని వలన ఆశీర్వదించబడిన సంఘం దేవుని దృష్టికి చివరికి ఏమైపోయిందండి? విశ్వాసఘాతుకులైపోయారు. దేవునికి స్తోత్రం. ఏమైపోయారండి? విశ్వాసఘాతులే కదా. మధ్యాహ్నం నుంచి రెండవ ఆరాధన అన్నాం. విశ్వాసఘాతులు అయ్యారు కదా? మీరు చెప్తారు, చెప్పండి. విశ్వాసఘాతులు అయ్యారా లేదా? చెప్పండి. రానివారు మీరు కాదు. మీరు అనుకుని మీ నోళ్ళేమో మాట్లాడతారు. మీరు రానోళ్ళు ఎవరండి? వాళ్ళు విశ్వాస లెక్క చెప్పండి. ఎవరు వాళ్ళు?
విశ్వాసఘాతకులు అంటే ఎవరో తెలుసా? బలహీనతలను అడ్డు పెట్టుకుని, ఈ ఒక సంబంధమైన కార్యాలను అడ్డు పెట్టుకుని బద్ధకముతో ఉంటూ దేవుని నేరుగా వచ్చి ఆరాధించలేక గృహాల దగ్గర వ్యర్థమైన వాటిని చూస్తూ వ్యర్థమైన పలుకులు పలుకుతూ దేవుని దృష్టికి వాళ్ళు ఏమయ్యారంటే విశ్వాసఘాతుకులయ్యారు. విశ్వాసఘాతుమైన సంఘముతో దేవుడు చెప్తున్నాడు, దేవుని దృష్టికి పాపము చేసినందున. ఎవరి దృష్టి కంటే? మనుషుల దృష్టిని ఎలా తప్పు చేస్తాం? మనుషులకు తెలియకుండా మనం ఏదైనా చేయగలం. మనుషులకి మరి రహస్యముగా ఏదైనా కార్యం చేయగలం. ఇశ్రాయేలు అనే సంఘము, యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన సంఘం అనేది మనము దేవుని దృష్టికి పాపము చేసినందున దేవుడట సంఘానికి ఏమైపోయాడట? విరోధి అయిపోయాడు. మనకేమైపోయాడు? దేవుడు విరోధి అయిపోయాడు. మన విరోధులు ఎప్పుడైనా ఎదురయ్యారు అనుకోండి, ఏం చేద్దాము? అయ్యో బాబోయ్, మన మొహం మాడిపోయిన పోలు ఎలా ఉండదు అలా మాడిపోదు. విరోధులు ఎవరైనా కనపడుతున్నారు, ఫీలింగ్స్ ముఖంలో ముక్కు ఈ పక్క వెళ్ళిపోతాయి, కళ్ళు ఈ పక్క వచ్చేస్తాయి, పైకి వెళ్ళిపోతాయి, కిందకి వెళ్ళిపోతాయి, ఆ పక్క తిరిగేస్తాయి. చూసుకోవడానికి గుడ్డు అవుతారండి. ఎవరు కనపడితే? శత్రువు కనపడితే. శత్రువు కనపడితే నీ గుండెలలో ఏమంట? గ్యాస్ ఎక్కువైపోతుంది. గ్యాస్ మంట ఎక్కువైపోతుంది. గబగబా వెళ్ళిపోయి వాళ్ళకి వెళ్ళిపోయి గ్యాస్ పెళ్ళి వేసేసుకున్నాం. గబగబా వాళ్ళకి వెళ్ళిపోయి సిరప్ తాగేసాం. గబగబా మంచం మీద పడుకుని ఆ జీవితానికి నెమ్మది లేకుండా చేశాడని ఎదురైకి నా పుస్తకానికి ఎప్పుడైనా దేవుడు శిక్ష ఇవ్వకుండా, ప్రభువా నా భక్తి నీకు తెలుసు, నా విశ్వాసం నీకు తెలుసు, నా ప్రార్థన నీకు తెలుసు, వాళ్ళు నాశనం అయిపోవాలి. ఎవరు? శత్రువు కనపడగాలి. దేవుడు ఎలాంటి వాడు తెలుసా? శత్రువులు మిత్రులుగా మారినారు, శత్రువులు మిత్రులుగా మారినారు. శత్రువులు ఏమవుతుందట? శత్రువులు ఏమవుతుందట? ఎప్పుడు నువ్వు సమాధానము గల హృదయముతో నీ శత్రువును నువ్వు ప్రేమించినప్పుడు, శత్రువు మీద నువ్వు పగ తీర్చుకుంటే, శత్రువు మీద పగ తీర్చుకోవాలని ప్రణాళికను సిద్ధం చేస్తే నా దేవుడు ఊరకనే ఉండేవాడు కాదు. నా దేవుడు దృష్టికి నీవేమైపోతావు తెలుసా? విరోధి అయిపోతావు. నువ్వు పాపము చేసిన వాడిని అయిపోతావు, నువ్వు ద్రోహము చేసిన వాడిని అయిపోతావు. అందుకు దేవుడు ఏం చేయబోతుంది తెలుసా? ఆయన నీకు విరోధి అయి ఏమైపోయి విరోధి అయి ఏం చేయబోతుంది తెలుసా? కర్రను పంపించి. ఏం పంపిస్తాడట? కర్రను పంపించి మనుషులను పశువులను నిర్మూలన చేస్తాడట. హల్లెలూయా. దేవునికి విరోధిగా ఉండకండి. దేవునికి విరోధిగా ఉంటే నీకు కరువు వచ్చేస్తారు, జాగ్రత్త. దేవునికి విరోధిగా ఉంటే నీకు నెమ్మది ఉండదు. దేవునికి విరోధిగా ఉంటే నీకు సమాధానం ఉండదు. దేవునికి విరోధిగా ఉంటే నీవు కరువు అనుభవించవలసి వస్తాయి. కరువు. ఆ రోజుని నాకు పెళ్లి కాని క్రితం మా నాన్నగారు నేనే ఉండేవాడు. పొద్దున్న సాయంత్రం వంట చేసుకునేవాడిని. మా నాన్నగారు నాకు కలిపి ఉండేవాడిని. ఆయన సువార్తకు వెళ్ళిపోయేవాడు. ఏం కూర వండినా కానీ బాగున్నా బాగోపోయినా తినేసేవాడు. ఎందుకంటే నన్ను తిట్టినా సరిగ్గా వండలేను, కొట్టినా సరిగ్గా వండలేను. సుఖంలో అనుకుని చప్పకున్నా గొప్పగా ఉన్నా ఏమ్మ పులుపు ఎక్కువైనా తక్కువైనా సమాధానంతో తినేసేవాడే కానీ నన్ను శత్రువుగా చేసుకోలేదైనా. నా కొరకు వండుతున్నాడు అని చెప్పి ఏదో ఆనందంతో తినేసేవాడు. దేవులారా, ఒక రోజు ఏమైందో కానీ మా తండ్రికి నాకు కొంచెం యుద్ధం జరిగింది. ఎందుకు జరిగిందో తెలియదు. కూర దగ్గర అన్నం దగ్గర మొత్తం జరిగింది. వంటకడే మీరంటే సోపు వచ్చింది కనుక గ్యాస్ పొయ్యి అనుకుంటున్నారు. అప్పటికి మాకు ఏ బలాయి లేదు, ఏ సోపు లేదు, చెరుకు పొలంతో వంట. ఒక ఆవిడ 2 సంవత్సరాల క్రితం కాపురం చేయడానికి వచ్చేసి పెళ్లి చేసినానికి ఆయన నా దగ్గరికి వచ్చాడు. నువ్వు పెళ్లి చేస్తావు మా ఏమైనా పద్ధతిలో పంపవాలండి. ఇదేమిటా మీ ఆవిడ నీకేం గొడవైంది అని
అంటే ఎందుకు వచ్చేసింది అన్నాడు. గ్యాస్ పొయ్యి కొనలేదని పాయపు వచ్చేసింది. ఇలా మీ ఇంట్లో ఏ పొయ్యి ఏంటంటే చెరుకు మూళ్ళు అన్నాడు. చెరుకు మూళ్ళ కంట ఆవిడ భార్య గారి మొహం అంతా నల్ల పడిపోయిందంట, పొగబారిపోయిందంట. చెరుకు గాలి తీసుకుని తలంతా ఊడిపోయిందంట. చెరుకు అన్నం తింటా మొదటి దాని నుంచి కడుపులో ఒకటే గ్యాస్ అంట. చెరుకు మూడుతో అన్నం వండినప్పటి నుంచి ఆకలి లేదంట. అందుకు ఏం చేసిందంట, అమ్మగారింటికి వచ్చేసిందంట. దేవుని స్తోత్రం. అంతా వాడి జీవితానికి తక్క తీసుకొచ్చింది. మరలా నేను ఎదురు ఇచ్చి కొవ్వూరు తీసుకెళ్ళి గ్యాస్ బండ కొని అప్పుడు ఆమెను తీసుకెళ్ళినమ్మా రా, అయ్యగారు ఎక్కడ రమ్మంటున్నారు అని. నీ కొరకు దేవుడు ఒకటి దాచి ఉంచాడు, నడుపో. మీ వెనకాల ఎవరో కనపడుతున్న మనుషుడు అంతే. ఆ మనుషుడే నీ భర్త. దేవునికి స్తోత్రం చెప్పమ్మా. హల్లెలూయా. దేవునికి విరోధముగా ప్రవర్తిస్తున్నామేమో, అది లేదని ఇది లేదని దేవునికి నీవు నీ భర్తకు అగౌరవాన్ని తీసుకొస్తున్నావేమో. దేవుని దృష్టికి విశ్వాసఘాతుకురాలైపోయినందుకు దేవుడికి ఏం పంపించాను? కరువు. ఏంటమ్మగా కరువు? ఏ కరువు అది? కాబట్టి మనం అంటుంది, అయ్యానంటే వంటగది చూస్తేనండి నిండుపోయిందండి, నిండుకుండా ఉందండి మా వంటగది. ఏమ్మా అంత నిండుకుండా ఉందా? అడ్డు తెచ్చేసారా? ఆయన కాదండి, కాదండి. మా ఇంట్లో చాలా బియ్యం ఉన్నాయండి. ఎవరైనా మీ సంఘంలో కొనుక్కుంటారో మనకండి. నా మాట అర్థమైందా మీకు? నా మాట అర్థమైందా? ఆవిడ ఇంటి నిండా ఏమి ఉన్నాయంట. మరి ఉండవా? 15 రోజులకోసారి బియ్యం ఇచ్చేస్తున్నాడు. ఎలాగండి బియ్యం ఇచ్చేస్తున్నాడు? ఇంకేమిస్తున్నాడమ్మా? కొరకేసుకోమని శనగలు ఇచ్చేస్తున్నాడు. శనగలు దిగేసి అమ్మలక్కలు పడుకుని దేవుని స్తుతించడం మానేశారు. టీవీని స్తుతిస్తున్నారు, అరుగు మీద కూర్చొని పక్కోతో స్తుతిస్తున్నారు. ఆ ఇంటికెళ్ళి ఈ ఇంటికెళ్ళి ఇంటింటి ఇంటింటా పరిచయం చేస్తున్నారు. నీ జీవితానికి కరువు రప్పిస్తాను అంటున్నాడు. ఏ కరువు? శారీరక సంబంధమైన విషయంలో దేవుడు మాట్లాడలేదు. ఆత్మీయ విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు, ఆత్మకు సంబంధించిన విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడు. నీ శరీరము తిని తృప్తిగా ఉండినప్పటికీ ఆత్మ ఏమైపోయిందంట? కరువుతో ఉండిపోయింది. ఏ కరువు? నీ ఆత్మకు కరువు వచ్చింది. నీ ఆత్మకు ఏ కరువు? సంఘములకు వాక్యము లేక కరువు అయిపోయింది. సంఘములకు కరువు. ఏ కరువు? వాక్యం అనేది లేదు, స్పష్టత అనేది ఉంది, బాగు చేయడం అనేది ఉంది, లేదు ఉంది, కానీ వాక్యము లేదు. సంఘములకు విశ్వాసికి వాక్యము లేదు, విశ్వాసికి వాక్యము లేదు, విశ్వాసి ఇంటికి వాక్యము లేదు, సంఘముల వాక్యము లేనందున సంఘమంతా ఆత్మీయముగా ఎలా ఉందంటే కరువుతో నిండిపోయింది. సంఘానికి ఇప్పుడు వాక్యం ఉండాలి. ఎప్పుడైతే వాక్యము వినబడుతుందో మారు మనసు వస్తుంది. ఎప్పుడైతే వాక్యము వింటావో రక్షించబడతావు. ఎప్పుడైతే వాక్యము వింటావో బ్రతుకు మార్చబడుతుంది. ఎప్పుడైతే వాక్యం వింటావో నీ నడక మార్చబడుతుంది. ఎప్పుడైతే వాక్యం వింటావో నీ జీవితమే మార్చబడుతుంది. నూతన స్వభావముతో నీ బ్రతుకు మార్చబడుతుంది. వాక్యం వినని వాడికి కరువు. వాక్యం వినని వాడు కరువు. ఆ దేవుడు పలుకుతున్నాడు కదా, విస్తారమైన వాక్యము చెప్పునందున ప్రజలు అలసట పొంది ఆకలితో ఉండినందున దేవుడు చిన్న బిడ్డ దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకుని ఏం చేశాడు? పరలోకమందున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పి అప్పుడు ఆయన వడ్డించమన్నారు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు విరిచి వడ్డించారు. ఏం చేశాడు వాడు? విరిచి వడ్డించారు. అందరూ సంతోషించారు, అందరూ తృప్తి పొందారు, అందరూ ఆనందించారు. అందరూ తిరిగి వెళ్ళేటప్పుడు దేవుడు గొప్ప మేలు చేశాడని వెళుతూ ఉన్నారు. ఏ ఆహారం తిన్నారంటే పరలోక సంబంధమైన ఆహారం తిన్నారు. ఇశ్రాయేలు వారికి మన్నా బదులుగా ఏ విధమైన ఆహారం పెట్టినా రోజు ఆకలి 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 అనేవారు.
వారు కడుపులు తృప్తి పొందినట్లుగా వారి కడుపులలోనికి ఏ తెగులు రాకుండా, వారి కడుపులలోనికి ఏ కరువు రాకుండా దేవుడు మన్నాను ఇచ్చి తృప్తిపరిచాడు. కరువు వాక్యం అనేది లేక దైవజనుడు సమృద్ధిగా సంఘానికి వాక్యము చెప్పనందుకు, దైవజనుడు సంఘానికి వాక్యము వీధిగా వడ్డించినందుకు, దైవజనుడు సంఘానికి వాక్యము వీధించి వడ్డించినందుకు సంఘం ఏమైపోయిందంట? కరుగుతూ ఉందంట. ఎవరికి స్తోత్రం. అందుకని దైవజనులు ఏం చేస్తూ ఉంటారంటే అప్పుడప్పుడు కొన్ని ఉపవాస కోటాలని, ఉజ్జీవ కోటాలని, ఇంకేమైనా కోటాలు పెడుతూ ఉంటారు. పెట్టి ఏం చేస్తారంటే ఆయా దైవజనుల చేత వాక్యము విరిచి వడ్డిస్తూ ఉంటారు. ఎందుకంటే రోజు నేను మేకమాసం పెట్టిననుకో మీరు ఏం చేస్తారమ్మా? పళ్ళు పుట్టుకుంటూ మాసంలో ఉంటే బాగుండు అనుకుంటారు. అప్పుడు అలాగనే దైవజనుడికి మరో కొంతమంది దైవజనుడు సంఘాన్ని పిలిపించి క్రొత్త వాక్యాన్ని వారు బోధిస్తూ ఉంటారు, మర్మాలను బోధిస్తూ ఉంటారు. వారికి నూతనమైన ఆహారాన్ని పెట్టించడానికి ఎందుకో తెలుసా? సంఘము కరవతో ఉండకూడదు. సంఘము కరవతో ఉండకూడదు. సంఘము కరవతో విడవలాడిపోకూడదు. అయ్యో మాకు సరైన వాక్యం లేదే, మాకు సరైన దైవజనుడు లేదే, మాకు దైవజనుడు లేకే పాటలు పాడుచున్నామే, దైవజనుడు లేకే ఒకరితో ఒకరు పంచుకొని మేమైతే వాక్యాలు చదువుకుంటున్నామే, దైవజనుడు లేక అందరూ కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నామే. దైవజనుడు ఉంటే మాకు వాక్యము పెట్టేవాడు, దైవజనుడు ఉంటే వాక్యము విరిచి ఇచ్చేవాడు, మాకు తృప్తి ఉండేది, మాకు సంతోషం ఉండేదని ఎన్నో సంఘాలు ఈ రోజున ఖరాబుతో ఉన్నాయి. అందుకనే దేవుడు ఆయన దృష్టికి విశ్వాసఘాతుకురాలుగా ఉంటే, ఆయన దృష్టికి విశ్వాసఘాతుకులమై ఉంటే దేవుడు వాక్యము లేక సంఘాన్ని వెలవెలలాడిస్తాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా ఆయన ఇంకా ఏం చేయబోతున్నాడో చూద్దాం. దేవుని పిల్లారా 15వ వచనం చదవండి. ఆ దేశము నిర్జీవమై పాడదునట్లు నేను దాని మీదకి దుష్ట మృగములను రప్పించెదను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విశ్వాసఘాతుకులైనటువంటి సంఘము నిమిత్తమై, దేవునికి విధేయత చూపించని సంఘము నిమిత్తమై, దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించని సంఘము నిమిత్తమై కలమే ఒకటే కాదండి, దుష్టుని కూడా పంపిస్తాడట. ఎవరు పంపుతాడండి? సాతానుని పంపిస్తాడు. సాతాను వచ్చి నీ ఆత్మీయ బలములను ఎత్తుకుపోతాడు. సాతాను వచ్చి నువ్వు ఆత్మలో బలము పొందితే నేను ఆత్మలో నిన్ను బలహీనుడు చేసేస్తాడు. ఎందుకో తెలుసా? నీ క్రియలు సరిలేనందున, ఆత్మీయతలో నువ్వు నిలబడలేక, ఆత్మీయంలో నువ్వు కూర్చోలేక, ఆత్మీయంలో నువ్వు బ్రతకలేక, ఆత్మీయంలో మాదిరిగా ఉండలేక అపవాది నీలోనికి వచ్చి ఏం చేస్తాడట? నీలో ఉన్నవన్నీ ఎత్తుకుపోతాడు. వారికి సమయం ఇవ్వకుండా ఉండాలి అంటే వారిని నీ పాదముల క్రింద అనగతొక్కి ఉంచాలి. ఎవరిని? దుష్టులను. ఎవరిని? అందుకని కీర్తనకారుడు కీర్తన 1వ అధ్యాయం అంటాడు కదా, ఏమంటాడు? దుష్టులు ఆలోచన చెప్పుకుని నడవక, పాపుల మార్గములను నిలువక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. బైబిల్ చదివితే గుర్తుంటదే. బైబిల్ చదవకుండా ఇంట్లో కూర్చుంటే వాక్యం నోటికి ఏమొస్తుంది? నీ నోట, నీ నాలుగు మీద దేవుడు వాక్యమనే తేనె పోస్తాడు. నాలుగు మీద ఏం వేసాడు దేవుడు? వాక్యమనే తేనె పోస్తాడు. ఈ తేనెను వ్యర్థంగా ఉచ్చరిస్తే వ్యర్థమైపోతుంది. తేనెను లోపల ఉండినప్పుడు చక్కగా మాట్లాడితే కడుపులోకి వెళతాయి. నీ వాక్యము లోపలికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలంటండి? లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళితే కరువు రాదు. లోపల ప్రవేశిస్తే కరువు రాదు. నేను మధ్యలో ఆపేస్తాను. మా తండ్రికి నాకు యుద్ధం దెబ్బలాట అయిపోయిన తర్వాత మా నాన్నగారు అనుకోలే, ఈ పుల్లోడు చిన్నోడు అని చెప్పి మళ్ళా 14 మొదలెట్టాడు. పుల్లోడు అన్నం తినరా,
కోపగించగరా, అన్నం తిన్నాన్న, అన్నం తిను తండ్రి, అన్నం తిను కన్న అని చెప్పి ఎన్ని రకాల భాషలు ఉన్నాయో అన్ని రకాల బతుకున్నాడు. స్తోత్రం చెప్పండి. కానీ నేనేమో ససేమిగా వద్దు, నేను తిననే తిన్నా, నాతో మాట్లాడకు, అసలు నీకు నాకు సంబంధం లేదు అని చెప్పి ఏదేదో నాకు తెలియకుండా పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే నా తండ్రి ప్రేమతో అలాగే నన్ను పడుకోబెట్టి పుస్తకించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిద్రపోయాము. మా నాన్నగారు పడుకునే ముందు మంచం దగ్గర రెండు పెట్టుకుంటారు. ఏంటంటే ఒకటి చెంబు, నీళ్ళతో ఉన్న చెంబు, ఒకటి కర్ర పెట్టుకుంటారు. ఎందుకంటే నేను అర్ధరాత్రి అన్నం పడుకుండా తిన్నాక అర్ధరాత్రి లేచి నాన్న మంచిలో అవుతాను, నెత్తి లేస్తే భయం, వంటగదిలోకి వెళ్ళి నీళ్ళు ముందు తాగడం భయం. అందుకే మా నాన్న ముందుగానే ఈ నీళ్ళు వెళ్ళలేడు అని ముందుగానే తెచ్చి పెట్టుకునేవాడు. నీళ్ళు అనగానే చక్కగా నోట్లకి అందించేసి వాడు తాగేసేవాడు. ఇప్పుడు నా ప్రాబ్లం నీటితో కాదు, అన్నం తినకుండా పడుకున్నానేమో ఒంటికట్టం మీదకి వచ్చింది, నిద్ర వస్తుంది, పళ్ళు ఆగేస్తుంది, కడుపంత మంట, ఈ విపరీతమైన బాధ, ఆకలి అయిపోతుంది. ఎలా లేవాలంటే పడుకోదేమో. నేను సంతకాలు ఏం చెప్పాను, మీరు చెప్పాలి. సంతకాలు ఏం చెప్పానమ్మా? తిన్నా, పాపించాడు, కాళ్ళు ఆగేస్తున్నాయి, చేతులు ఆగేస్తున్నాయి, కంటి కన్నేమో మూత లేదు, నోరేమో ఆకలాగా ఉంది, కడుపు వాసించేస్తుంది, నాలుగే ఇప్పుడు చూద్దామని ఉంది. కానీ అలాగే ఉండిపోయాను. అలాగే 2 గంటలు గడిచాడు. ఇక కడుపులో కొంత ఆకలి మెల్లిగా లేచాడు. ఎలా లేచాడమ్మా? మెల్లిగా లేచాడు. మెల్లిగా వంటగదిలోకి వెళ్ళాడు. నాకు ఇంకా ఆకలి బాగా ఎక్కువైపోయింది. అలాగే తినేదనిపించేసి ఆ కంగారులను పైన ఉన్న కొండ మీద మోత కింద పడిపోయింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కింద పడిపోయింది. అదే మా పిల్లోడు మా పుల్లోడు పొద్దున్న అన్నం తిందాం అనుకుని నేను ఉంచాను అక్కడ. ఈ పిల్లి ఎలా వచ్చేసి అన్నం తినేది కావాలని వంటగదిలో కట్టేసుకుని వచ్చాడు. ఆయన వస్తారని తనకు తెలుసుకుంటే నేను కూడా తలుపు ఆడుకెళ్ళిపోయాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనాను, మరి ఏదైనాను విడదీయగలరా ఎవరైనాను, మరి ఏదైనాను. రాజా జగమెరిగిన రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు పుట్టించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనాను, మరి ఏదైనాను విడదీయగలరా ఎవరైనాను, మరి ఏదైనాను. రాజా జగమెరిగిన నా యేసు రాజా. దేవునికి స్తోత్రం. నిజమంటే ఏంటో తెలుసా? సర్వ సృష్టికి ఆధారమైన దేవుడు అపవాది అయినటువంటి దుష్టుడైన సాతానును ఎక్కడ ఉంటాడంటే చెత్తకత్రొక్కి మన పాదాల కింద పడేశాడు. ఇప్పుడు అపవాది పరప్రాణంతో మన పాదముల కింద అల్లలాడుచున్నాడు. నీ క్రియలు ఆత్మీయమైన బలములో ఉంటే, నీ పరిచర్య ఆత్మీయముగా బలములో ఉంటే, నీ ప్రార్థన ఆత్మీయముగా బలములో ఉంటే, నీ సాక్ష్యము ఆత్మీయముగా బలములో ఉంటే, నువ్వు అనేకము ఆశీర్వాదకరముగా నువ్వు ఉంటే అపవాది అక్కడే ఉంటాడు. నీ ప్రార్థన, నీ సాక్ష్యము, నీ ఆత్మీయత బలహీనమైతే ప్రాణముతో ఉన్నవాడు లేస్తాడు. లేచి ఎక్కడ తెలుసా? నీ శిరస్సు మీద కూర్చుంటాడు. ఎక్కడ కూర్చుంటాడట?
నీ శిరస్సు పైన కూర్చుని నిన్ను ఆడిస్తూ ఉంటాడు. నీ శిరస్సు పైన కూర్చుని నీకు సమాధానం లేకుండా చేస్తాడు. నీ శిరస్సు పైన కూర్చుని నీకు నమ్మకం లేకుండా చేస్తాడు. వాడు అనగదొక్కమైన వాడు కనుక నువ్వు ఆత్మీయంగా బలవంతురాలుగా ఉండాలి, కానీ బలహీనులుగా మాత్రము ఉండకూడదు. వాడు అనగదొక్కబడిన వాడు, దుష్టుడు. నువ్వు విశ్వాసఘాతుకురాలైనందుకు, నీ విశ్వాసఘాతుకుడైనందుకు దేవుడు నీ మీదకి ఎవరు పంపించాడు? దుష్టుని పంపించాడు. ముందు ఏం పెట్టాడని? కర్రలు పెట్టాడు. రెండవది ఏం పెట్టాడు? దుష్టుని పెట్టాడు. మూడవదిగా ఏమి పెట్టాడు అనేది మళ్ళా యెహెజ్కేలు 14వ అధ్యాయము 17వ వచనం చదువుదాము. చూడమ్మా, అక్కడ ఇంకా ఆవిడ కీర్తన ఉంటే ఒకసారి డిగ్రీ స్టూడెంట్ కీర్తనమ్మా, ఇప్పుడు చదువు. నేను అట్టి దేశము మీదకి, మీకు అర్థమవుతుందా? అట్టి దేశము మీదకి, విశ్వాసఘాతుకురాలైన సంఘము మీదకి అర్థం. దేవుని మాట వినకుండా జీవించేది విశ్వాసఘాతుకురాలైన సంఘం. ఆత్మీయంగా నివసించకుండా దేవుని నామానికి అవమానం తెచ్చేటువంటి సంఘము కొరకై చెప్తున్నాడు. అట్టి సంఘము నిమిత్తమై చదువుతలి యుద్ధము రప్పించి ఖడ్గమును పిలిచి ఈ దేశమందు సంచరించుమని మనుషులను గాని పశువులను నిర్మూలము చేయమని ఆజ్ఞ ఇచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరికి ఆజ్ఞ ఇచ్చాడు? యుద్ధములకు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని ఆజ్ఞ ఇచ్చాడు? ఆ దేశము, ఏ దేశము? నా సంఘం అనే దేశము, నా రక్తముతో కలబడిన సంఘము అనే దేశము, నా మాటతో నియమించబడిన సంఘము అనే దేశము, నేను కట్టుకున్నటువంటి సంఘము అనే దేశము విశ్వాసఘాతుకురాలైపోయినందుకు యుద్ధమా ఖడ్గముతో వెళ్ళు. ఎవరికి స్తోత్రం. దేంతో వెళ్ళాలమ్మా? ఎవరికి చెప్తాడు ఈ మాట? యుద్ధము చేయు వారితో చెప్తున్నారు. ఎవరెవరికి యుద్ధము? తృప్తిలో తగ్గిపోయిందన్న యుద్ధం, లేకపోతే మనం మాసిపోతుందేమో, మాడిపోతుందేమో, ఏమైపోతుందో, మూడు కాలం కాలిపోతుందేమో, ఏమో తెలియని సంగతి అది. ఎవరెవరికి యుద్ధము? నిన్న మొన్న ఒకదాని పేశారు. చైనాకు మనకు యుద్ధము. దేవుని పిల్లలు మన భూమిని ఆక్రమించుకున్నందుకై రెండు దేశాల్లో ఉన్న సైనికులకు దేవుని పిల్లలు వాదము పుట్టింది. కొట్టుకున్నారు, పేర్చుకున్నారు, చిత్రహింసలు చేసుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువును ప్రియమైన దేవుని కొన్నారా, యుద్ధములకు దేవుడు అవకాశం ఇచ్చాడు, యుద్ధములకు దేవుడు సమయం ఇచ్చాడు, యుద్ధములకు దేవుడు టిక్ పెట్టేస్తాడు. ఏమని తెలుసా? భార్యకు భర్తకు పడకుండా, భర్తకు భార్యకు మధ్యన యుద్ధం, తల్లికి పిల్లలకు మధ్యన యుద్ధం, అన్నదమ్ముల మధ్యన యుద్ధం, అక్క చెల్లెల మధ్యన యుద్ధం, ఈ సంఘానికి మరొక సంఘానికి యుద్ధం. ఎందుకు తెలుసా? వాక్యము నీలో లేనందున, నీలో ప్రార్థన లేనందున, నీలో ఆత్మ లేనందున, నువ్వు దేవునికి అవసరతగా ఉండి లేకపోయినందున దేవుడు నీ మీద ఏం పంపించాడు? యుద్ధము పంపించాడు. కార్యము చేసే యుద్ధము, మరణములకు అప్పగించే యుద్ధము. నీ శరీరము, నీ కండలు, నీ ఎముకలు ఇరిగిపోయినట్లుగా, ఓడలు విరిగిపోయినట్లుగా, గడ్డ వచ్చి ఎత్తుకుపోయినట్లుగా యుద్ధము నీ మీదకు వచ్చింది. ప్రతి ఇంట్లో యుద్ధం, ప్రతి ఊర్లో ఉన్న సంఘాల మధ్యన యుద్ధం, ప్రతి ఊర్లో ఉన్న దైవ సేవకుల మధ్యన యుద్ధం. నా సాక్ష్యం గొప్పదంటే నా సాక్ష్యం గొప్ప, నా ప్రసంగం గొప్ప అంటే నా ప్రసంగం గొప్ప, నా సంఘం గొప్పదంటే నా సంఘం గొప్ప అని చెప్పి సేవకుల మధ్యన యుద్ధం, యవనస్తుల మధ్యన యుద్ధం, సహోదరుల మధ్యన యుద్ధాలు జరుగుతూనే ఉన్న ఈ మాటికి ఎందుకు తెలుసా? నీవు విశ్వాసఘాతుకురాలైపోయావు.